దాదాపు తెలంగాణలో 8 నుంచి 10 సీట్లు గెలుస్తుందని చెప్పి ఈరోజు సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి. దానికి నిదర్శనమే గతసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక చోట్ల గెలుస్తామనే దగ్గరకు వచ్చి ఓడిపోవడము, రెండో చోట్ల అసలుకి దరిదాపులు లేకపోవడం జరిగింది. కానీ ఈసారి 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా డంకా బజాయించి విజయం సాధిస్తున్నాం. ఒక దిక్కు డీకే అరుణ కానీ లేకపోతే జితేందర్ రెడ్డికి కానీ టికెట్ ఇచ్చినా, లేదు అటు నాగర్ కర్నూలులో భరత్ గారికి టికెట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 సీట్లు మేము గెలుస్తున్నామంటే దాన్ని బట్టి ఉత్తర తెలంగాణలో ఇంకా బీజేపీ చాలా బలపడి ఉన్నది. బీజేపీకి బలమైనటువంటి గాలి వీస్తున్నది. దేశం మొత్తంలో కూడా రామ మందిర నిర్మాణం తర్వాత ప్రతి ఒక్కరి నోట్లో ఈరోజు రామజపం జరుగుతున్నది. ఎవరిని అడిగినా మోడీ రాజ్యం రావాలి, అబ్కి బార్ 400 పార్ అనే నినాదము ప్రపంచం మొత్తంలో కూడా వినిపిస్తున్న ఈ సందర్భంలో ఈ తెలంగాణలో కూడా 8 నుంచి 10 సీట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పి ప్రతి కార్యకర్త నమ్ముతున్నారు. ఆ రకంగా ప్రతి అడుగులు ముందుకేస్తున్నాం. తెలంగాణలో మీ ప్రత్యర్థి పార్టీ ఎవరైనా భావిస్తారు? 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అని భావిస్తారా, లేకపోతే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసిన కాంగ్రెస్ పార్టీ అని భావిస్తారా? అంటే ఒకసారి గత చరిత్రను మనం పరిశీలిస్తే ప్రాంతీయ పార్టీలు ఒక వెలుగు వెళ్ళినటువంటి ఎన్టీ రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు పునాదులు లేకుండా పోయినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. అదే రకంగా ఈరోజు ఒకసారి అధికారం కోల్పోయిన తర్వాత టీఆర్ఎస్ పరిస్థితి కూడా తెలుగుదేశం కన్నా కూడా హీనమైన స్థాయిలో ఈరోజు రాజకీయాల్లో కొనసాగుతున్నది. ఈరోజు రేపు రాబోయే ఎలక్షన్లో ఎక్కడ కూడా టీఆర్ఎస్ కనీసం 1 సీటు గెలిచే పరిస్థితులు కూడా లేని ఈ సందర్భంలో ప్రజలంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ మాకు ప్రత్యామ్నాయం మేము అనుకుంటున్నాము. ఆ కాంగ్రెస్ని కూడా ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా మేము ఘోరమైనటువంటి పరాభవాన్ని చూసే విధంగా అందరం కూడా పనిచేస్తాం. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యత ఇవ్వడం పట్ల తెలంగాణలో బీజేపీ కొంతవరకు బలహీనపడిందని మాట్లాడుతున్నారు కదా, ఆ విషయాన్ని ఎట్లా చూడొచ్చు? కాదు, మా పార్టీలో అధ్యక్షుడు మారినా ఎవరు ఏమి మారినా కార్యకర్తల దృష్టిలో పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తారో తప్పిస్తే వ్యక్తి పూజ ఎక్కడ ఉండదు. కనుక ఈ ఎలక్షన్లో ఎక్కడ కూడా అది జరగదు. ఏమంటే గత ఎలక్షన్లలో ఒకవేళ కాంగ్రెస్ చేసేటువంటి దుష్ప్రచారం వల్ల కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ 2 కూడా కుమ్ముకైనాయి, 2 పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తాయనే తప్పుడు సంకేతాలు ఇవ్వడం వల్ల భారతీయ జనతా పార్టీ నష్టపోయి ప్రజల లోపల ఉన్నటువంటి తెలంగాణ వ్యతిరేకత భావాన్ని మొత్తం కూడా బీజేపీకి ఓటేస్తే మళ్ళీ 2 ఒకటే అవుతాయి. కనుక బీజేపీకి వేయకుండా కాంగ్రెస్కి వేయాలని చెప్పి కాంగ్రెస్ వైపు మళ్ళీ తప్పిస్తే కాంగ్రెస్ మీద ఉన్నటువంటి సదాభిప్రాయంతో మాత్రం కాదు. కనుక అదే యొక్క రాజకీయం ఈరోజు మళ్ళీ కొనసాగుతున్నది. ఖచ్చితంగా ఇప్పుడు దేశం మొత్తంలో నరేంద్ర మోడీకి పోటీ ఎవరు లేరు, నరేంద్ర మోడీని ఆపే శక్తి ఎవరికి లేదు. ఈరోజు కూడా సిఏ అమలు కూడా కావడము భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడుగా గర్వపడుతున్నాడు, సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు సంక్షేమ పథకాలు ప్రకటిస్తారు, ఎవరైనా ప్రజల్ని సంతోషపెట్టడానికి ఏదో రకమైనటువంటి మాయాజాలం చేస్తారు. కానీ ఇక్కడ ఒక కఠినమైన నిర్ణయము, దేశ భద్రత కొరము, దేశ విచ్ఛిన్నత జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సిఏ రావాలన్న ఉద్దేశంతో ఈరోజు సిఏ కూడా అమలు చేయడము, దానికి కావాల్సినటువంటి గైడ్లైన్స్ అంతా కూడా విడుదల చేయడము అది ఒక్క నరేంద్ర మోడీకే సాధ్యము, అది భారతీయ జనతా పార్టీకి సాధ్యము. భారతీయ జనతా పార్టీ కన్నుసన్నల్లోనే భారతదేశానికి ఒక గట్టి పునాది ఉంటుందని చెప్పి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులు కూడా నమ్ముతున్న ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీకి తిరుగులేదు. ఇక్కడ తెలుగుదేశం, కాంగ్రెస్, టీఆర్ఎస్ మాకెవరు కూడా పోటీ కాదు. మమ్మల్ని ఆపే శక్తి ఈరోజు ఈ దేశంలో ఎవరికీ లేదు. అయోధ్య రామ మందిరం హిందువుల చిరకాల ఆకాంక్ష అయినప్పటికీ ఈ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే విగ్రహ నిర్మాణం, ఇంకా ఆలయ నిర్మాణం పూర్తిగా అంది. ఈ ఎలక్షన్ల నేపథ్యంలోనే రామ మందిర నిర్మాణం చేపట్టింది. బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ, దేవుళ్ళని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తా అనే ఆరోపణలు ఉన్నాయి కదా. ఎస్, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ హిందుత్వ పునాదులతో ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మా కణకణంలో, మా నరనరాల్లో, మా రక్తంలో కూడా శ్రీరాముడు నిద్రావస్థలో ఉన్నాడు. అలాంటి శ్రీరామచంద్రుడికి ఒక భవ్యమైన మందిరాన్ని నిర్మిస్తామని చెప్పి గత 40 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ప్రకటిస్తూనే ఉన్నది. ఆ సందర్భంలో చాలా సందర్భంలో కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళంతా కూడా బీజేపీ ఎప్పుడు రామ మందిరం గురించి ఎలక్షన్ల ముందు మాత్రమే డ్రామా ఆడుతుంది, కానీ ఎక్కడ రామునికి గుడి కట్టే శక్తి లేదు అని చెప్పి ప్రకటన చేయడం వల్ల కాదు, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రామ మందిరం నిర్మిస్తాం, రాముని ప్రతిష్టాపన చేస్తామని రుజువు చేయడానికి ఇంకా కొంత అసంపూర్తిగా ఉన్న పర్వాలేదు రామ మందిర నిర్మాణం చేసి దేశ ప్రజలకే కాదు
ప్రపంచ దేశాలకంతా కూడా మేము నిర్మాణం చేసినాం, ఒకసారి చూడండి అని చెప్పి ప్రదర్శన చేయడం జరిగింది. అయితే మూడవసారి కూడా అధికారంలోకి బీజేపీ రాబోతుందని అంటున్నారు. ఇతర పార్టీకి కాకుండా బీజేపీకి ఎందుకు అవకాశం ఇవ్వాలంటారు, ఎందుకు ఓటేయాలంటారు? ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్న ఈ సందర్భంలో ఎవరిని అడిగినా ఈ దేశం నుంచి బతుకుదేరు కోసం బయట దేశాలకు పోయిన ప్రతి పౌరుని అడగండి, భారతదేశం పౌరులంటే ఆ రోజు మనం చులకనగా చూసేవాళ్ళు, కానీ ఈరోజు భారతదేశ పౌరులంటే చాలు నిలబడి నమస్కారం పెట్టి సలాం కొట్టిపోతున్న ఈ సందర్భంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశం పట్ల ప్రపంచ దేశాల్లో, భారతదేశం పట్ల ప్రపంచ దేశాల్లో ఒక మంచి గౌరవం ఏర్పడ్డది. అదే రకంగా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని ఎప్పుడెప్పుడు కబలించాలని చెప్పి కూడా ఎదురు చూస్తున్న ఈ సందర్భంలో నరేంద్ర మోడీ లాంటి నాయకుడుగా లేకపోతే ఈ దేశాన్ని కబలించాలని చెప్పి రాకాశి మూకలను కూడా కాసుకున్న ఈ సందర్భంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ వస్తేనే ఈ దేశానికి భద్రత ఉంది, ఈ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది, ఈ దేశంని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకుపోవాలి. రాబో రోజుల్లో ఈ దేశ జీడిపిని 3వ స్థానానికి తీసుకుపోవాలంటే ఒక్క నరేంద్ర మోడీకి సాధ్యం కనుక నరేంద్ర మోడీని మళ్ళీ గెలిపించాలని చెప్తున్నాం మేము.